హలో దోస్తులు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. ఎంతసేపు పెళ్ళామంటే పక్కలో బల్లెంలాగా ఫన్నీ రీల్స్, మీమ్స్, వీడియోస్. అరే పెళ్ళాం మీద ఎన్ని ముచ్చట్లు వేసుకుంటున్నారు కదా. నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా. తండ్రి మాట కాదనక 14 ఏళ్ళు వనవాసం వెళ్ళిన రాముణ్ణి దేవునిలాగా చూస్తున్నారు, చరిత్రలో నిలిపిర్రు. మరి పెళ్ళాము 20 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మాటని జవదాటక మిగిలిన 60 నుంచి 70 సంవత్సరాలు మీతో అత్తవారింటి వాసం చేయనీకి వస్తుందిలే. మరి పిల్లాన్ని ఎట్లా చూడాలో చెప్పుండి మీరు. ఇంకో కంపారిజన్ చెప్తా. అరే తల్లేమో కొడుకు కడుపు చూస్తుంది అంటే అరే తిన్నడా లేదా అని చూస్తుంది, పెళ్ళాం పర్సు చూస్తుంది అంటారు. అరే మీ అమ్మ కూడా ఒకప్పుడు మీ నాన్నకి భార్యనే కదా, తను కూడా ఒకప్పుడు మీ నాన్న పర్సే చూసి ఉంటుంది కదా. అగో గిట్లా మాట్లాడితే తప్పంటారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుడే తప్పంటే ఎట్లా చెప్పుండి. మీపైనే ఆశలు పెట్టుకొని మిమ్మల్నే నమ్ముకున్న పెళ్ళాన్ని అట్లా తక్కువ చేసి చూడకండి. మీలో సగం భార్య అంటే ఆ శివుడే నెత్తి మీద గంగని తన అర్ధ శరీరాన్నే అర్పించిండు. మేము అలా ఏం అడగట్లేదండి. అరే ఆఫీస్ నుంచి రాగానే మాలో ఉన్న కబుర్లని చెప్పేయాలని, అరే తిన్నవాయే అని ఒక్క మాట చాలు. మీరు మా పక్కన కూర్చుంటే చాలండి. ఇవన్నీ షాపింగ్లు ఇవన్నీ మాకేం అవసరం లేదు. పక్కన కూర్చొని ఒక 5 నిమిషాలు మాతో మాట్లాడండి చాలు. ఇంతకంటే ఏం కోరుకుంటాం ఆడవాళ్ళని చెప్పండి. ఉంటామని